హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక చూడండి, పైన ఏం కనబడుతూ ఉంది? ఎస్ఐ కానిస్టేబుల్ మధ్య తేడా ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే, తేడా ఏముంది సార్, ఎస్ఐకి 2 స్టార్లు ఉంటాయి, కానిస్టేబుల్ స్టార్ ఉండదని మీరు చెప్పవచ్చు ఏమంటే సమాధానం. కానీ నా ఉద్దేశం అది కాదు. ఎస్ఐలో కానిస్టేబుల్లో సిలబస్లో ఉన్న తేడా ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్న తేడా ఏంటి, మ్యాథ్స్ వచ్చినా రాకున్నా ఎస్ఐ కొట్టొచ్చా కొట్టొద్దా, కొట్టలేమా? కానిస్టేబుల్ ఎగ్జామ్ మాత్రం మ్యాథ్స్ రాకపోయినా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించవచ్చు అన్నట్టు కాన్సెప్ట్ పైన ఈ వీడియోలో సమగ్రంగా మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఎస్ఐలో ఉన్న సిలబస్ ఏంటి, కానిస్టేబుల్ ఉన్న సిలబస్ ఏంటి, మధ్యలో ఎక్కడ వ్యారుధ్యం వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, కానిస్టేబుల్ ఉన్న ప్యాటర్న్ ఏంటి, ఎస్ఐలో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి అనే కాన్సెప్ట్ని చూద్దాం. ముఖ్యంగా మ్యాథ్స్ పైన ఇక్కడ ఆ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఐ ఉంది, ఎస్ఐలో ఫిలిమ్స్ ఉంది, కానిస్టేబుల్లో ఫిలిమ్స్ ఉంది. ఎస్ఐలో మెయిన్స్ ఉంది, కానిస్టేబుల్లో మెయిన్స్ ఉంది. ఈ రెండిట్లా తేడా ఏం లేదు. కానీ గమ్మత్ ఏంటంటే, ఎస్ఐ మెయిన్స్లో మనకు 2 పేపర్లు ఉంటాయి, కానీ కానిస్టేబుల్లో ఒకటే పేపర్ ఉంటుంది. అంటే ఎస్ఐలో 4 పేపర్లు కాదు సార్ అని మీరు క్వశ్చన్ వేయచ్చు. అవును, 4 పేపర్లే, కానీ ఇక్కడ కౌంటబుల్ 2 పేపర్లే. ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీసు 200, 200, 400 మార్కులు మాత్రమే కౌంటబుల్గా ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ అనేవి నాట్ కౌంటబుల్, క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. అయితే అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఐ ఫిలిమ్స్, కానిస్టేబుల్ ఫిలిమ్స్. ఎస్ఐ ఫిలిమ్స్లో ఇక్కడ చూడండి, ఎస్ఐ ఫిలిమ్స్లో ఎన్ని మార్కులు ఉన్నాయి సార్? ఆర్థమెటిక్ రీజనింగ్కి ఉన్నటువంటి మార్కులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 100 మార్కులు ఉన్నాయి ప్రిలిమ్స్లో. అదే కానిస్టేబుల్లో నీకు ఆర్థమెటిక్ రీజనింగ్కి ఉన్న మార్కులు ఎన్ని సార్? 50 మార్కులే. ఇక్కడ 100 మార్కులకు నువ్వు కష్టపడాలి ఆర్థమెటిక్ రీజనింగు. కాబట్టి మ్యాథ్స్ ఖచ్చితంగా రావాలా. ఇక్కడ మ్యాథ్స్తో రాకపోయినా ఫిలిమ్స్ ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే నీకు కావాల్సిన మార్కులు 60 మార్కులే కదా. 60 మార్కులు మ్యాథ్స్ ముట్టుకోకపోయినా ఫిలిమ్స్ క్వాలిఫై కావచ్చు, కానీ ఇక్కడ కావడం అనేది కష్టము. కాబట్టి కానిస్టేబుల్లో మ్యాథ్స్ను మొత్తం పక్కన పెట్టిన ఫిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. ఇక మెయిన్స్ చూడండి, మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ మార్కులు ఎన్ని ఉన్నాయి సార్? 200 మార్కులు ఉన్నాయండి. ఆర్థమెటిక్ రీజనింగ్కి ఉన్నటువంటి మార్కులు ఏంటంటే 200 మార్కులు ఉన్నాయి. 200 మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్. కానీ ఇక్కడ ఉన్న మార్కులు ఎన్ని సార్ అంటే కేవలము 50 మార్కులు మాత్రమే. 50 మార్క్స్ మాత్రం ఆర్థమెటిక్ రీజనింగ్కు. ఈ 50 మార్కులలో కూడా ఆర్థమెటిక్ ఎంత సార్ అంటే 25 మార్కులు వస్తాయి. ఆర్థమెటిక్ ఎన్ని మార్కులు వస్తాయి? 25 మార్కులు వస్తాయి. అదే మీకు రీజనింగ్ ఎన్ని మార్కులు వస్తాయి? 25 వస్తాయి. కానీ రీజనింగ్ అనేది మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థమెటిక్ మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ పైన గ్రిప్ ఉంటేనే సాధ్యమవుతుంది. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి అంశం ఏంటంటే, కానిస్టేబుల్లో ఫిలిమ్స్లోనూ 200 మార్కులకే పేపర్ ఉంటుంది, మెయిన్స్లోనూ 200 మార్కులకే పేపర్ ఉంటుంది. ఈ 200 మార్కులలో 150 మార్కులు జిఎస్ ఉంటుంది, 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అంటే జిఎస్ పార్ట్ ఎక్కువ. కానిస్టేబుల్లో జిఎస్తో ఉద్యోగం కొట్టవచ్చు, మ్యాథ్స్ రాకపోయినా కొట్టవచ్చు. ఎందుకు చెప్తున్నా సార్ అంటే, చెప్పాల్సిన అవసరం ఏంటంటే, చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ ఫోబియాతో దూరంగా ఉంటున్నారు. నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి ఉద్యోగం రాదు అన్నటువంటి ఫీలింగ్లో ఉంటున్నారు. కాబట్టి మ్యాథ్స్ కొంత మేరకు వస్తే ఎస్ఐ జాబ్ కొట్టవచ్చు, మ్యాథ్స్ అసలు రాకపోయినా కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. కాబట్టి మ్యాథ్స్ అనే దాన్ని ఆ కాన్సెప్ట్లో దృష్టిలో పెట్టుకునే ఒక ప్రయత్నం చేస్తున్నా. భయపడే వాళ్ళ కోసం మాత్రమే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఉన్న భయాన్ని పోగొట్టడం కోసమే చెప్తున్నా. మ్యాథ్స్ ఇంపార్టెంటే కాదంటలేదు, ఎస్ఐలో మ్యాథ్స్ ఇంపార్టెంటే. కానీ 200 మార్కులలో అన్ని చాప్టర్లు ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు కదా.
మ్యాథ్స్లో 200 మార్కులకు సంబంధించిన సిలబస్లో 100 మార్కుల ఈజీ చాప్టర్లే ఉంటవి. ఒక 40-50 మార్కులు మాత్రమే నీకు రాని మ్యాథ్స్ ఉంటాయి. నేను మొన్న ఒక పోలీస్ స్టేషన్ నన్ను పట్టకపోతే ఒక ఎస్ఐ అబ్బాయి ఉన్నాడు, అతను BA చదివాడు. BA చదివిన ఎస్ఐ జాబ్ నువ్వు బాగానే కొట్టావని క్వశ్చన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, నాకు మ్యాథ్స్ రాదు సార్, నేను GS పైనే ఫోకస్ పెట్టాను, నాకు GSలో 154 మార్కులు వచ్చాయి. GSలో 154 మార్కులు వచ్చినాయి, మ్యాథ్స్లో నాకు 110 మార్కులే వచ్చినాయి, కాబట్టి నేను జాబ్ కొట్టగలిగాను. మ్యాథ్స్లో 200కి 100 మార్కులు సంపాదించిన GSలో 154 మార్కులు వచ్చినాయి కాబట్టి ఈజీగా జాబ్ కొట్టగలిగాడు. కాబట్టి మ్యాథ్స్ రాని వాళ్లకు అద్భుతమైన అవకాశం ఏంటి సార్ అంటే జనరల్ స్టడీసు. కాబట్టి కానిస్టేబుల్ వాళ్ళు మ్యాథ్స్ ఏ మాత్రం వచ్చినా అసలు రాకపోయినా ఎందుకంటే ఇక్కడ చూడండి, కానిస్టేబుల్లో మ్యాథ్స్ అనే దానితో సంబంధం లేకుండా జాబ్ కొట్టొచ్చా అంటే కొట్టొచ్చు. ఉదాహరణ GS ఎన్ని మార్కులు ఉన్నది? 150 మార్కులు ఉన్నది. ఆర్థమెటిక్ ఎంత ఉంది? 25 మార్కులు ఉంది. రీజనింగ్ ఎంత ఉంది? 25 మార్కులు ఉంది. 25 మార్కులు రాకపోతే మిగిలిన 175 మార్కులలో టాప్ స్కోర్ చేస్తే జాబ్ కొట్టవచ్చు కదా. మ్యాథ్స్ అంటే ఆర్థమెటికే. రీజనింగు BA వాళ్ళైనా, బీకామ్ వాళ్ళైనా, బయోసైన్స్ వాళ్ళైనా, BSc బయోసైన్స్ వాళ్ళైనా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది రీజనింగు. కాబట్టి 200 మార్కులలో ఆర్థమెటిక్ నువ్వు రాసిన నేపథ్యంలో ఎంతో కొంత నేర్చుకుంటావు కాబట్టి ఈజీగా 8 నుంచి 10 మార్కులు ఇక్కడ సంపాదించవచ్చు. ఒక 15 మార్కులే నీకు దూరం అవుతాయి. కాబట్టి కానిస్టేబుల్కు మ్యాథ్స్ రాకపోయినా భయపడకుండా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా అంశాలు పూర్తి స్థాయిలో వివరాలు మనం చూసే ముందు కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ అశోక అకాడమీ మీ అందరికీ తెలుసు. అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణలోనే టాప్ మోస్ట్గా ఉన్నటువంటి అకాడమీ. నిపుణ పేరుతో మ్యాథ్స్ ఉద్యోగాల కోసం, మ్యాథ్స్ బేసుల్లో ఉన్న ఉద్యోగాల కోసం నిపుణ అకాడమీ పేరుతో SI కానిస్టేబుల్, గ్రూప్ 4, GPO అలాగే సెంట్రల్ జాబ్లకు సంబంధించి నిపుణ పేరుతోని మనము SI కానిస్టేబుల్ అనే కోర్సు నిర్వహించడం జరుగుతుంది. ఇది దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన పిల్లర్ నెంబర్ 1544 వద్ద ఆర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ అమర్నాథ్ సార్, అలాగే GS నేపథ్యంలో తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అశోక్ సార్, అలాగే వాసు సార్ మీకు జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, అలాగే అవసరమైతే పాలిటీ కానీ ఈజీగా డీల్ చేసేటటువంటి వాసు సార్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం GS అనేది చాలా బలంగా ఉంది. అంతేకాకుండా డైరెక్టర్గా ఉన్నటువంటి అమర్నాథ్ సార్ మీకు ఆర్థమెటిక్ రీజనింగ్, వేదిక మ్యాథ్స్ని ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మ్యాథ్స్ మీద ఉన్న భయాన్ని పోగొట్టడం కోసమే ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. అలాగే గ్రూప్ 2-3కి సంబంధించి అదే రాజధాని థియేటర్ పైన మనకు గ్రూప్ 2-3 క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. లాంగ్ టర్మ్ కోచింగ్, నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా వచ్చినా రాకపోయినా సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇక్కడ మనము అశోక్ అకాడమీలో గ్రూప్ 2-3 లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది నిర్వహిస్తున్నాం. అలాగే GPO అండ్ SI కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి వాళ్ళ కోసం నిపుణ అకాడమీ పేరుతోని దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన మన క్లాసెస్ స్టార్ట్ అయినాయి. రేపు నెక్స్ట్ మండే 30వ తారీఖు నాడు మనకు డెమో ఉంటుంది. ఆ డెమోకి అటెండ్ అయ్యి మీరు ఫ్యాకల్టీని చూసుకొని జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కానిస్టేబుల్లో ఫిలిమ్స్, మెయిన్స్కు సేమ్ సిలబస్ ఉంటుంది. కానిస్టేబుల్లో ప్రిలిమ్స్లోను, మెయిన్స్లోను సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్లో 200 మార్కులు, మెయిన్స్లో కూడా 200 మార్కులే ఉంటుంది. మరి ఫిలిమ్స్లో, మెయిన్స్లో ఉన్న ఒక తేడా ఏంటి సార్ అంటే ఒక్క సబ్జెక్ట్ అదనంగా యాడ్ అవుతుంది. ఏంటి సార్ అంటే ఎథిక్స్ నుంచి 8 నుంచి 10 మార్కులు,
ఒక్కొక్కసారి 15 మార్కులు కూడా రావచ్చు. ఒక ఎథిక్స్ అనే ఒక సబ్జెక్టు మాత్రమే మనకు మెయిన్స్లో యాడ్ అవుతుంది. ఇటీవల కాలంలో ఫిలిమ్స్లో కూడా 1-2 క్వశ్చన్లు ఇస్తున్నారు. మెయిన్స్లో మాత్రం ఖచ్చితంగా 8-10 క్వశ్చన్లు, వీలైతే 15 క్వశ్చన్లు వస్తుంది. ఫిలిమ్స్లో మెయిన్స్లో 2 కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది, ఎలాంటి తేడా ఉండదు. 200 మార్కులు, 200 మార్కులలో నీకు ఫిలిమ్స్లో 60 మార్కులు వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. అలాగే మెయిన్స్లో ఉద్యోగం రావాలంటే 130 మార్కుల పైన వచ్చిన వాళ్లకు సివిల్ కానిస్టేబుల్ వస్తుంది. కొంత తక్కువ గ్రౌండ్లో ఉన్న వాళ్లకు ఏఆర్ కానిస్టేబుల్ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇలాంటి కానిస్టేబుల్ రావడానికి అవకాశం ఉంది 130 లోపు వస్తే. కాబట్టి కానిస్టేబుల్లో ఉన్న 200 మార్కులలో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ ఎంత సార్ అంటే కేవలం 50 మార్కులు మాత్రమే ఆర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ ఉన్నది. దాంట్లో కూడా రీజనింగ్ అనేది 25 మార్కులు ఉన్నది, ఆర్థమెటిక్ అనేది 25 మార్కులు ఉన్నది. నీకు ఒక ఫోబియాని, భయాన్ని కల్పించేది ఒక ఆర్థమెటిక్ మాత్రమే. కాబట్టి ఆ అంశాన్ని మీరు పక్కన పెడితే మిగిలినటువంటి 175 మార్కుల కోసం మీరు ఖచ్చితంగా కష్టపడితే కానిస్టేబుల్ జాబులు కొట్టవచ్చు, ఎలాంటి డౌట్ ఏమీ లేదు. కాబట్టి నేను ఫైనల్గా చెప్పే అంశం ఏంటంటే నీకు మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా, వస్తే టాప్ స్కోర్ వస్తుంది. మనకు కట్ ఆఫ్లో లోపు ఉంటే సరిపోదు, టాప్ స్కోర్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. కాబట్టి మ్యాథ్స్ అనే ఫోబియాని పక్కన పెట్టి కానిస్టేబుల్ జాబ్ని ఈజీగా కొట్టవచ్చు అని చెప్పే నా యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మెయిన్స్లో ఏముంటుంది సార్ అంటే ఎథిక్స్ ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇక ఎస్ఐ జాబ్ గురించి చూద్దాం. ఎస్ఐ జాబ్ గురించి కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఎస్ఐ ఫిలిమ్స్లో మనకు మెయిన్స్లో తేడా ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏమున్నది సార్ అంటే 200 మార్కుల పేపర్ ఉంది. ప్రిలిమ్స్లో 200 మార్కులు ఉన్నాయి. దాంట్లో 100 మార్కులేమో ఆర్థమెటిక్ రీజనింగ్, 100 మార్కులేమో జిఎస్ 100 మార్కులు, ఆర్థమెటిక్ రీజనింగ్ 100 మార్కులు. కాబట్టి ఇక్కడ మీకు 100 మార్కులు, 200 మార్కులలో మన క్వాలిఫై మార్క్స్ ఎంత సార్ అంటే 60 మార్కులు వస్తే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. గతంలో మనకు 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు ఇది ఓసీలకు, ఇది బీసీలకు, ఇది ఎస్సీ ఎస్టీలకు అనే వాళ్లకు గతంలో ఉండేది. కానీ అది మన లాస్ట్ టైం ఎగ్జామ్లో అందరికి కామన్గా 60 మార్కులు చేశారు. దాంతో ఓసీలకు మార్కులు తగ్గినప్పుడు బీసీ ఎస్టీలకు ఎందుకు తగ్గవని మన ఆందోళన నిర్వహిస్తే చివరికి ఈ మార్కులు ఎంత వేశారంటే 60 మార్కులు ఓసీలకు, 50 మార్కులు బీసీలకు, 40 మార్కులకు ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ అనేది పోయినసారి ఇచ్చారు. దీని కారణంగా మొదటిసారి 60 మార్కుల నేపథ్యంలో 68,000 మంది గ్రౌండ్కు సెలెక్ట్ అయితే మన ఉద్యమం కారణంగా మళ్ళొక 2,37,000 మంది గ్రౌండ్కి వచ్చారు. మొత్తంగా 3 లక్షల చేంజ్ గ్రౌండ్లో పార్టిసిపేట్ చేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అశోక్ సార్ కొట్లాడిన కారణంగా, పోయినసారి రిజర్వేషన్ల కోసం కొట్లాడిన కారణంగా 2,37,000 మంది అదనంగా గ్రౌండ్కి వచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ అంశం ఏంటి సార్ అంటే ఫిలిమ్స్లో మనకు 100 మార్కులు మాత్రమే ఉంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉన్నది. ఇక మెయిన్స్లో ఏముంటుంది సార్ అంటే ఇక్కడ ఈ 100 మార్కులు కాస్త ఎంత అవుతుంది సార్ అంటే 200 మార్కులు అవుతుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కలిపి 200 మార్కులు వస్తే జిఎస్ అనేది కూడా 100 మార్కులు కాస్త 200 మార్కులు అవుతుంది. ఇది పేపర్ 3 పేరుతోని, ఇది పేపర్ 4 పేరుతోని మనకు మెయిన్స్ ఎగ్జామ్లు నిర్వహిస్తారు. ఈ 200, 400 మార్కులలో మ్యాక్సిమం కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయంటే పేపర్ ఈజీగా వస్తే 280 దాటాల, పేపర్ హార్డ్గా వస్తే 250 నుంచి మొదలవుతుంది. ఒక 30 మార్కులు వేరియేషన్ ఉంటుంది. పేపర్ టఫ్ వస్తే 280, పేపర్ ఈజీగా వస్తే 250. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉమెన్స్ ఇంకా తక్కువ మార్కులకే వస్తుంది. అది జోనల్ పోస్టు కాబట్టి హైదరాబాదు పరిధిలో తక్కువ మార్కులకు ఉద్యోగం వస్తే నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ లాంటి జోన్లలో కట్ ఆఫ్లు అనేవి ఎక్కువగా ఉంటున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పేపర్ 3 ఆర్థమెటిక్ రీజనింగ్, ఎస్ఐ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ ఉండాల్సిందే, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. మ్యాథ్స్
పైన గ్రిప్ లేకుండా ఎస్ఐ జాబ్ కొట్టాలంటే ఇక్కడ జిఎస్లో నువ్వు సర్వశక్తులు వడ్డాలా. నాకు మ్యాథ్స్ రాదన్నటువంటి ఒక భయం గనక ఉంటే నువ్వు ఖచ్చితంగా జిఎస్లో 200 మార్కులకు అట్లీస్ట్ 150 మార్క్స్ వరకు గనక నువ్వు స్కోర్ చేస్తే మ్యాథ్స్లో గనక 100, 120, 100 నుంచి 120 మార్కుల మధ్య నువ్వు మార్కులు స్కోర్ చేసినా కూడా ఎస్ఐ జాబ్ కొట్టవచ్చు. అలాగే మరొక 2 పేపర్లు ఉంటాయి, అవి తెలుగు, ఇంగ్లీషు. 40 మార్కులు వస్తే నువ్వు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 40 మార్కులు, 100 మార్కుల పేపర్లో 40 మార్కులు, అలాగే తెలుగులో 40 మార్కులు ఈజీగా వస్తాయి. కొంత ఇంగ్లీష్ అనే పేపర్ మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతానికి వెళ్ళొచ్చినాం. ఇటీవల కాలంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఆ 40 మార్కులు పెద్ద కష్టమేమి కాదు. కానీ తెలుగు మీడియం వాళ్ళకు మాత్రం ఇంగ్లీష్లో 40 మార్కులు తెచ్చుకోవడం కూడా కొంత కష్టతరంగానే ఉంటుంది. కొంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత టైం కేటాయించిన అవసరం ఉంటుంది. 40 మార్కులు ఏదైనా ఒట్టిగా వెళ్ళిపోతే క్వాలిఫై కాకుండా ఇక్కడ మీకు పేపర్ 3లో, పేపర్ 4లో జిఎస్లో అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్లో ఫుల్ మార్కులు సంపాదించి చివరికి ఇంగ్లీష్లో నాట్ క్వాలిఫై ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంది, కానిస్టేబుల్లో ఎస్ఐలో ఉన్న ఒక తేడాని కనుక మీరు కనుక చూసే ప్రయత్నం చేస్తే ఎస్ఐ ఇక్కడ కానిస్టేబుల్ ఈ సిలబస్లో ఉన్న తేడాని కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్లో ఎస్ఐలో సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రం ఎస్ఐలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది, తెలంగాణ చరిత్ర ఉండదు, తెలంగాణ హిస్టరీ ఉండదు. తెలంగాణ చరిత్ర ఎస్ఐలో ఉండడం లేదండి, ఎస్ఐలో లేదు. కానీ కానిస్టేబుల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర క్వశ్చన్లు పడుతూ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఇవ్వాల, తెలంగాణ చరిత్ర ఇవ్వాల, కానీ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇవ్వాల, తెలంగాణ ఉద్యమ చరిత్ర స్టార్టింగ్లో ఇవ్వాల, కానీ తర్వాత అవి కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. తెలంగాణ హిస్టరీ వస్తుంది, తెలంగాణ మూమెంట్ 2 కూడా వస్తుంది. కానీ ఎస్ఏలో మాత్రం కేవలము తెలంగాణ ఉద్యమం మాత్రమే క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సిలబస్లో ఒక ఈ చిన్న వేరియేషన్ తప్ప తెలంగాణ హిస్టరీ అనేది ఎస్ఐలో ఉండదు. తెలంగాణ హిస్టరీ అనేది ఎక్కువగా కానిస్టేబుల్ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమం పైన కొన్ని తక్కువ క్వశ్చన్లు పడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ ఫిలిమ్స్లో లేకుండా, ప్రిలిమ్స్లో లేకుండా మెయిన్స్లో మాత్రమే ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఎథిక్స్ అనే సబ్జెక్ట్ అడుగుతూ ఉన్నారు. అయితే గతంలో మొన్న జరిగిన లాస్ట్ ఫిలిమ్స్లో మాత్రం 1-2 క్వశ్చన్లు ఎథిక్స్ పైన కూడా ఫిలిమ్స్లో అడిగారు. మెయిన్స్లో మాత్రం కానిస్టేబుల్లో 10 మార్కులు వస్తే ఎస్ఐలో 15కు పైన 20 మార్కుల వరకు కూడా ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉన్న అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కానిస్టేబుల్లో జిఎస్ అనేది 150 మార్కులు ఉంటే ఇక్కడ జిఎస్ అనేది 200 మార్కులు ఉంటుంది. 200 మార్కుల జిఎస్ ఉంటుంది. ఇక్కడ జిఎస్ మాత్రము ఎంత సార్ అంటే మెయిన్స్లో ఎంత సార్ అంటే 150 మార్కులు. ఇక్కడ 200 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటే, ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటే ఇక్కడ మాత్రము కేవలం 50 మార్కులు మాత్రమే ఆర్థమెటిక్ రీజనింగ్ ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 50 మార్కులలో కూడా రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది. రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు కానిస్టేబుల్కు మ్యాథ్స్ మీద ఎలాంటి గ్రిప్ లేకపోయినా, మ్యాథ్స్తో పరిచయం లేకపోయినా కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా కొట్టవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అది సాధ్యం కాదు. ఎస్ఐలో మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ పైన, ఆర్థమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ ఉండవలసిందే. అట్లీస్ట్ మనకు 100కు పైన మార్కులు వస్తేనే, ఆర్థమెటిక్ రీజన్లో 100కు పైన మార్కులు వస్తేనే మనం జాబ్ కొట్టగలుగుతాం. అప్పుడు మీరు జిఎస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చండి. కాబట్టి మీరు మ్యాథ్స్ మీద వచ్చినా రాకున్నా కానిస్టేబుల్ జాబ్ కొట్టవచ్చు. ఎస్ఐ మాత్రం ఖచ్చితంగా ఆర్థమెటిక్ రీజనింగ్ పైన గ్రిప్ ఉండాలా, అంతకు మించి జనరల్ స్టడీస్ పైన గ్రిప్ ఉండాలన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే మరొక అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ ఎంపీసీ వాళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎస్ఐ ప్రిపేర్ అవుతూ ఉన్నారు.
అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమో ముఖ్యంగా బిఏ వాళ్ళకి జిఎస్ పైన కొంత గ్రిప్ ఉంటుంది. కానీ బీటెక్ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ డిగ్రీలో ఎంపీసీ ఉన్న వాళ్ళకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎస్ఐ జాబ్ కొంత ఈజీ అని చెప్పవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎస్ఐ జాబ్ కొంత కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి 100 మందిలో 60 నుంచి 70 పోస్టుల వరకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎస్ఐ జాబ్ కొడతా ఉన్నారు. 30% మాత్రమే ఎస్ఐలో 30% మంది మాత్రమే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కొడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ మీకు మ్యాథ్స్ మీద గ్రిప్ లేదంటే ఒక 6 నెలల పాటు ప్రత్యేకంగా కృషి చేస్తే మ్యాథ్స్ పైన గ్రిప్ సంపాదించవచ్చు. ఎందుకంటే మనం 10th క్లాస్ దాకా 6th, 7th, 8th, 9th, 10thలో మ్యాథ్స్ మనం చేసి పాస్ అయిన వాళ్ళమే. మ్యాథ్స్లో మనకు 10thలో కూడా 60-70 మార్కులు వచ్చినాయి. కాకపోతే 10th తర్వాత ఇంటర్లోను డిగ్రీలోను మనం ఎక్కడ కూడా ఈ యొక్క మ్యాథ్స్ అనే సబ్జెక్టుకు దూరంగా ఉన్నాం. ఇంటర్మీడియట్లో ఆ డిగ్రీలో దూరంగా ఒక 5 సంవత్సరాల పాటు మ్యాథ్స్కు దూరంగా ఉన్నాం కాబట్టి మనకు మ్యాథ్స్ రాదన్న ఒక ఫోబియా మనం వెంటాడుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా ప్రత్యేకంగా ఒక 6 నెలల పాటు రోజొక 3-4 గంటలు ప్రత్యేకంగా మీరు టైం కనుక కేటాయిస్తే మ్యాథ్స్ కూడా పెద్ద కష్టమేమీ కాదు. జిఎస్ అన్న ఇంక ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రఫీ అంటే 4 సబ్జెక్టులు ఏంటి, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ, ఏపీ వాళ్ళు ఏపైతే ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు, అలాగే హిస్టరీ అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ మూమెంటు, ఏపీ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఇట్లా జిఎస్లోనే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. జిఎస్తో పోల్చినప్పుడు మ్యాథ్స్ అంత కష్టమేమీ కాదు. కాకపోతే ఓపికతోని దాన్ని మనము చూడగలగాల, సిలబస్ పైన గ్రిప్ సంపాదించాలా. మొత్తంగా ఉన్న 200 మార్కులలో మెయిన్స్లో 200 మార్కులు ఉంటే ఆ 200 మార్కులలో ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఏ చాప్టర్కి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నటువంటి అవగాహన ఉండాలా. దాంట్లో నీకు బాగా వచ్చిన చాప్టర్లు ఏంటి, రాని చాప్టర్లు ఏంటి మొత్తంగా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా మనకు 70% సిలబస్, మ్యాథ్స్లో కూడా 70% సిలబస్ ఈజీగానే ఉంటుంది. 30% ఆఫ్ సిలబస్ మాత్రమే చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ క్రిటికల్ ఉన్న దానిపైన కొంత ఫోకస్ పెడితే దానిపైన కూడా గ్రిప్ సంపాదించవచ్చు. కాబట్టి ఫస్ట్ మన మైండ్లో మ్యాథ్స్ నాకు రాదు అన్నటువంటి ఫోబియాని పక్కన పెట్టి నాకు కూడా మ్యాథ్స్ వస్తుంది, నేను చేయగలుగుతా, ప్రత్యేకంగా రోజు ఒక 3 గంటల పాటు మ్యాథ్స్ పైన దృష్టి పెడతా అంటే ఎస్ఐ జాబ్ కష్టమేమి కాదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కానిస్టేబుల్ మాత్రం మ్యాథ్స్ వచ్చినా రాకపోయినా ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సిలబస్ నేపథ్యాన్ని అవగాహన చేసుకోండి. మీరు ఇట్లా సిలబస్ చూడండి. అలాగే ఉద్యమ చరిత్ర ఎస్ఏలో ఉంటుంది, తెలంగాణ హిస్టరీ మాత్రం ఎస్ఏలో ఉండదు. మెయిన్స్లో మనకు వచ్చేట సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఎథిక్స్ అన్న సబ్జెక్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మీ కానిస్టేబుల్లో వచ్చే 150 మార్కుల జిఎస్లో ఏముంటుంది, మ్యాథ్స్లో ఏముంటుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాం. ఎస్ఏలో కూడా 200 మార్కుల మ్యాథ్స్ని ఏ విధంగా మనం సాధించాలా, ఎక్కడెక్కడ మీకు కష్టమవుతుంది, కష్టంగా ఉన్న చాప్టర్లు ఏంది, ఈజీగా ఉన్న చాప్టర్లు ఏంది మొత్తంగా డివైడ్ చేసి చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో అశోక అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి కోచింగ్ అందుబాటులో ఉంది. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే లైవ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే నిపుణ నేపథ్యంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్లో అశోక్ అకాడమీలో ఆన్లైన్లో ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని రకాల ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్ మాత్రం నిపుణ పేరుతోని దిల్షుక్ నగర్లో నిర్వహిస్తున్న అంశాన్ని మీరు ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మ్యాథ్స్ అనే ఫోబియాని పక్కన పెట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తారనే చెప్పే నేపథ్యంలోనే ఈ వీడియో చేస్తున్నాం. మరి ఇంతకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి సార్ అంటే అది
చెప్పలేనటువంటి ఒక సందర్భమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. అయితే ఒకవేళ నోటిఫికేషన్ల యొక్క ప్రక్రియ కనుక స్టార్ట్ అయితే అన్నిటికంటే ముందుగాల వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే ఎస్ఐ కానిస్టేబులే. వచ్చినాక మొదలు పెడితే ఉద్యోగం వచ్చేది కాదు. వచ్చే నోటిఫికేషన్ వచ్చే సమయానికి నీ ప్రిపరేషన్ మొత్తం కూడా అయిపోయి ఉండాలన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే నేపథ్యంలో మ్యాథ్స్ రాకపోయినా కానిస్టేబుల్ జాబ్ని సక్సెస్ని మనం సాధించే ఒక నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఏ సిలబస్ ఉంటుందో జీపీఓలో కూడా అదే సిలబస్ ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అలాగే జిఎస్ ఉంటుంది. ఈ రెండింటి నేపథ్యంలోనే మనకు సిలబస్ ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించిన సమాచారం. మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.